వారిని సాదరంగా తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారిని వేదయుక్తంగా వారిని ప్రాంగణంలోకి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ చూస్తే కమనీయమైనటువంటి దృశ్యం, కోమటి బండపై 1,40,00,000 లీటర్లు ఉన్నటువంటి ఓఎస్బిఆర్, అదేవిధంగా 5,50,000 లీటర్లు ఉన్నటువంటి ఓహెచ్ఎస్ఆర్, ఇంకొక 1,50,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిష్కృతం కానున్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీ శిలాఫలకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించనున్న దృశ్యాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందరో పాల్గొంటున్న పండుగలో ఈ ప్లేక్ ఆవిష్కరించబడ్డదంటే మీరు సైతం చప్పట్లు కొట్టే ప్రధానమంత్రి గారికి వినిపించాక గట్టిగా చప్పట్లు కొట్టండి. మన గజ్వేల్ చేసుకున్న పండుగ, మన మెదక్ జిల్లా చేసుకున్న పండుగ, తెలంగాణ రాష్ట్రం చేసుకుంటున్న పండుగ, ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వేంచేయటం, మరి రిమోట్ ద్వారా ఈ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు, అన్ని మండలాల ప్రజలకు దాహార్తి తీర్చే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. ఒక గజ్వేల్ నియోజకవర్గం అంటే ఒక్క నిమిషం ఇది చెప్పాలి. మీరు చూస్తున్న పైలాన్ భగీరథుడు ఆకాశం నుంచి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే విధంగా ఆ జలాన్ని, గోదావరి జలాన్ని పైలాన్పై ఆ జలాభిషేకం చేస్తున్నటువంటి పైలాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఇప్పుడు వారు బటన్ నొక్కి మన గోదావరి జలాల్ని మన సంపులోకి విడుదల చేసే దృశ్యాన్ని, కమనీయమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కేంద్ర మంత్రులు, మన ప్రియతమ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వాళ్ళందరూ కూడా అక్కడ మీరు ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇక తర్వాత దృశ్యం అసలైనటువంటి మన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్యాప్ ఓపెనింగ్ను కూడా మీరు చూసి ఉన్నారు. ప్రతి ఇంటింటికి కూడా నల్లా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. గజ్వేల్ ప్రజల 66,000 కుటుంబాల గొంతుక దప్పి ఈ రోజుతో తీరనుంది. నల్లా కోసం కొట్లాట, వీధిలోకి ఆడపడుచులు వెళ్ళి ఆ నల్లా నీళ్ల కోసం గంటల తరబడి, నెలల తరబడి వేచి చూసే దృశ్యాలు ఇక లేవు. ఇంటికే, మీ ముంగిట్లోకే ఈ యొక్క మంచినీళ్లు, గోదావరి జలాలు సురక్షితమైన రానున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ యొక్క దృశ్యాన్ని నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, మంత్రివర్యులు, ఇతర దిగ్గజాలు అందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మొత్తం ఈ యొక్క ప్రాజెక్టును గురించి వివరిస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెరపై మీరు చూస్తున్నారు. అన్ని దృశ్యాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది, ఏ దశలో ఉంది, అసలు ఈ అంకురార్పణ ఎలా జరిగింది, ఎలా ఆలోచన వచ్చిందంతా కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి గారికి వివరిస్తున్నారు. చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు. గజ్వేల్ నియోజకవర్గంలోని 243 గ్రామాలు, 66,000 కుటుంబాలు, ఇంటింటికి తాగునీరు అందించేటువంటి మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని 9 నెలల్లోనే అపర భగీరథ ప్రయత్నంగా సఫలీకృతం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు చూడటం జరుగుతుంది. అక్కడ తెలంగాణ ముఖ చిత్రాన్ని 10 జిల్లాలు ఉన్నటువంటి ఆ జిల్లాల్లో ఏ విధంగా ఈ వాటర్ గ్రిడ్ కార్యరూపం దాల్చనున్నది అని సవివరంగా తెలియజేస్తున్నారు. గోదావరి యొక్క ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా మనం నీళ్లు తీసుకోబోతున్నాం, అదేవిధంగా ఎన్ని ప్యాకేజీలు ఈ యొక్క 10 జిల్లాల యొక్క ప్రజల గొంతుకని దప్పిని తీర్చనున్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. 2018లోగా ఇంటింటికి తాగునీరు ఇచ్చే మహత్తర బృహత్తర ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. మన కళ సాకారమైంది. అతి త్వరితగతిన ప్రపంచమే నివ్వరబోయేలా కేవలం 8-9 నెలల్లోనే మన గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజల యొక్క గొంతుకని తీర్చే ఒక మహత్తర కార్యక్రమాన్ని మనం ఈరోజు పూర్తి చేసుకొని ప్రపంచానికే కాకుండా భారతదేశానికి, యావత్ జాతికి కూడా తెలంగాణ సగర్వంగా తలెత్తుకునే విధంగా మనం ఈరోజు నిలబడ్డాం. అక్కడ కేంద్ర మంత్రులు పటంలో చూస్తే మన గవర్నర్ గారు, గౌరవనీయ నరసింహన్ గారు,
మరియు ఇతర అధికారులందరూ కూడా ఈ జల దృశ్యాన్ని చూస్తున్నారు. ఏ విధంగా ఎక్కడో ఉన్న గోదావరి మన దరిదాపుల్లో లేదు. గోదావరి 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిని మన వైపు తరలించి శుద్ధి చేసి సురక్షితమైనటువంటి గోదావరి జలాల్ని ప్రజలకు అందించాలి అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం పూర్తి చేసుకొని మిగతా జిల్లాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు మరియు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, ఇతర అతిరథులందరూ కూడా మనం అక్కడ చూడవచ్చు. చాలా ఆసక్తితో నరేంద్ర మోడీ గారు, ప్రియతమ ప్రధానమంత్రి గారు దృశ్యాలన్నీ కూడా తిలకిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం, తెలంగాణ ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో చెయ్యి కలపడం వల్లనే ఈ మహత్తర కార్యక్రమం అనే ఇది ఒక కళ అనుకునే ఒక కళని, బంగారు కళని సాకారం చేసి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ప్రియతమ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ కార్యరూపం దాల్చి ఒడివడిగా అడుగులు వేసి ఇప్పుడు ప్రపంచానికి మొత్తం కూడా ఆదర్శంగా నిలిచినటువంటి గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణగా ఒక ఆవిర్భవించింది. ఇప్పుడే ఎగ్జిబిషన్ ముగించి వాహనంలో మన వేదిక వద్దకు రానున్నారు. బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు సురేష్ ప్రభు గారు, వెంకయ్యనాయుడు గారు, అనంతకుమార్ గారు, పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రివర్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటుగా తరలి వస్తున్నారు. మన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఇంతమంది అశేష జనవాహిని సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం గురించి వివరించడానికి, జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రాబోతున్నారు. ఇప్పుడే వాహనం బయలుదేరి మన సభాస్థలికి రానున్నది. ఇక్కడ మిషన్ భగీరథతో పాటుగా 5 మహత్తరమైనటువంటి కార్యక్రమాలకి గజ్వేల్ ఈరోజు శ్రీకారం చుట్టనున్నది. గజ్వేల్ వేదిక కానున్నది. 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన కానున్నది. విద్యుత్ అవసరాలని, విద్యుత్ కొరతని రాబోయే 40-60 సంవత్సరాల్లో కూడా ఏ విధమైనటువంటి విద్యుత్ సంక్షోభం లేకుండా సర్ప్లస్ పవర్ స్టేట్గా మిగిలిపోయే విధంగా 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన. అదేవిధంగా ఫెర్టిలైజర్ ప్లాంట్, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ను కూడా ఈరోజు నవీకరణలో భాగంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, ఇది కూడా మన మెదక్ జిల్లా వాసులకు కూడా ఒక శుభవార్త. ఈ రైల్వే లైన్ శంకుస్థాపన కూడా ఈరోజు గజ్వేల్ వేదిక కానున్నది. ఇక కాళోజీ నారాయణరావు గారి హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో దాన్ని కూడా శంకుస్థాపన ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కానున్నది. మరి ఒక 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం సింగరేణి క్యాలరీస్ వారిది జైపూర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి జైపూర్ది జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి గారు. ఎన్ని మహత్తరమైనటువంటి, భారతదేశమే గర్వించదగ్గటువంటి ఇన్ని ప్రాజెక్టులకి ఈరోజు ఇక్కడ మన మంచి కార్యక్రమాలు మన గజ్వేల్ వేదిక కావటం, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలుగా, మెదక్ జిల్లా వాసులుగా, తెలంగాణ జిల్లా వాసులుగా మనందరం గర్వించదగ్గ క్షణాలు మీరు వేదికపై చూస్తున్నారు. అది మిషన్ భగీరథ పైలాన్. భగీరథుడు అప్పుడు శివుడి నుంచి గంగని భూమి నుంచి దివికి తీసుకొచ్చారో ఆ విధంగా మనం తీసుకురావడం జరిగింది. ఆ పైలాన్ ఉద్దేశం అది. మరి కొన్ని నిమిషాల్లోనే సభాస్థలికి చేరుకొని ఈ యొక్క శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాల కార్యక్రమం అనంతరం వేదికపైకి ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వీరందరూ కూడా, అతిరథ మహారాజులందరూ కూడా మన వేదికపై రానున్నారు. దయచేసి నిశ్శబ్దంతో, ఇదే సహనంతో ఈ యొక్క సమావేశం యావత్తు కూడా మీరు
కొనసాగించాలని మనసారా కోరుకుంటూ వేదికకి చేరుకున్నటువంటి అందరికి కూడా ఒక్కసారి గట్టి చప్పట్లతో మనం స్వాగతం పలుకుదాం. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఒక్కసారి మనందరం గట్టి చప్పట్లతో గజ్వేల్ నలుమూలల తెలంగాణ యావత్తు వినపడేలా ఒక్కసారి మనం చప్పట్లు కొడితే వినపడే అశేష జనవాహిని ఇక్కడ ఉంది. ఒక్కసారి గట్టి చప్పట్లతో మారుమోగేలా మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ఎంపీస్ ఎమ్మెల్యేసా ఈ ఎల్ఈడీలో కనపడుతుంది. ఎంపీస్ ఎమ్మెల్యే సార్ ఇక్కడ చెప్తా వీళ్ళకి చెప్పు. మన సభాస్థలికి వెనక 5 మహత్తర కార్యక్రమాలకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సంబంధిత కేంద్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాజ్ గారు మరియు ఇతర ప్రముఖులంతా కూడా ఇప్పుడు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి ఒక 5 నిమిషాల్లో ఆ కార్యక్రమం ముగించుకొని సభా వేదికపైకి వారు ప్రవేశిస్తారు. ఇప్పుడు ప్రాంగణంలో 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని, శిలాఫలకాన్ని ప్రధానమంత్రి గారు తమ కరకమలములచే ఆవిష్కరించనున్నారు. రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ FCIL నవీకరణ భాగంగా అది కూడా ఆవిష్కరించనున్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ మన ఈ చిరకాల వాంఛ, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి మన ప్రాంతంలో రైల్వే లైన్ లేనటువంటి కొరతని ఈరోజు తీర్చే విధంగా మన దగ్గర భూసేకరణ కూడా అత్యంత వేగవంతంగా అయింది. దాన్ని మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కూడా ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో విద్యా, వైద్యం, ఆరోగ్యంపై భాగంగా హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో ఈరోజు దానికి కూడా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారి యొక్క కరకమలములచే ఈరోజు ఆవిష్కరించుకుంటున్నాం శంకుస్థాపన కార్యక్రమాన్ని. అదేవిధంగా జైపూర్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి జైపూర్లో సింగరేణి క్యాలరీస్ వారి 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సార్ ఎక్కడి నుంచి అటు పడితే కష్టం. అశేష జనవాహిని ఈరోజు ఆనందోత్సాహాలతో మీరు అక్కడ తెరపై చూస్తున్నారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వేచ్ఛాయుత 2 ఏళ్ల తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన గడ్డపై అడుగుపెట్టి మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో ఈరోజు 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక్కసారి గట్టి చప్పట్లతో ఇక్కడి నుంచి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్, దీనికి కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, చిత్రంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారిని, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారిని,
అనంత్ కుమార్ గారిని, పీయూష్ గోయల్ గారిని, సురేష్ ప్రభు గారిని, వీరందరినీ కూడా చూడవచ్చు. ఒక్కసారి గట్టి చప్పట్లతో ఫెర్టిలైజర్ ప్లాంట్ FCIL రామగుండం ఆవిష్కరణ గావించడం జరిగింది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ మన ప్రజల చిరకాల వాంఛ. దీనికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కరకమలతో ఆవిష్కరణ జరిగింది. ఒక్కసారి గట్టి చప్పట్లతో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, రైలు ప్రయాణం ఇక మనకి చిరకాల స్వప్నం మన కాళ్ళ ముంగిట వచ్చింది. అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వరంగల్, దీన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. గట్టి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. గజ్వేల్ హోరెత్తేలా, మెదక్ జిల్లా హోరెత్తేలా గట్టి చప్పట్లతో మనం ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సింగరేణి కాలరీస్ వారి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, దీన్ని జయతికి ఈరోజు యావత్ జాతికి కూడా అంకితం చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. గట్టి చప్పట్లతో కరతాళాలు ఎక్కడ కూడా ఆపకుండా చప్పట్ల హోరుతో అభినందనలు తెలియజేయాల్సిందిగా యావత్ జనవాహిని తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నది 2 లక్షల మందిమి. ఒక్కసారి చేయి కలిపితే తెలంగాణ యావత్తు కూడా వినపడే అవకాశం ఉంది. ఒక్కసారి గట్టి చప్పట్లతో మన సభా వేదికకి అందరినీ కూడా ఆహ్వానిద్దాం. గట్టి చప్పట్లు. మరికొద్ది క్షణాల్లో మనమందరం ఎదురు చూస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఒక్కసారి చూసుకోండి, పైన బయలుదేరితే అనౌన్స్ చేసిస్తాం. చైర్లు ఎవరు చైర్లు వాళ్ళు కూర్చోండి. బాబు, గౌరవనీయులు మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ నరసింహన్ గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. గట్టిగా చప్పట్లతో అందరూ ఘనంగా స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం తెలియజేస్తారు. గౌరవనీయులు శ్రీ నరసింహన్ గారికి పుష్పగుచ్చంతో మన ముఖ్యమంత్రి గారు స్వాగతం తెలియజేస్తారు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి పుష్పగుచ్చంతో ముఖ్యమంత్రి గారు స్వాగతం తెలియజేస్తున్నారు. గౌరవనీయులు శ్రీ అనంత్ కుమార్ గారు ఎరువులు రసాయన శాఖ మంత్రివర్యులు గారికి పుష్పగుచ్చంతో స్వాగతం. అదేవిధంగా గౌరవనీయులు పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు స్వాగతం తెలియజేస్తున్నారు. మన గౌరవనీయులు శ్రీ సురేష్ ప్రభు గారికి రైల్వే శాఖ మంత్రి గారికి పుష్పగుచ్చంతో ముఖ్యమంత్రి గారు స్వాగతం తెలియజేస్తున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని పుష్పగుచ్చంతో స్వాగతం తెలియజేస్తున్నారు. ఇప్పుడు
మన రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని స్వాగత ఉపన్యాసం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రావడం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సభ వేదిక మీద ఉన్నటువంటి ఒక గౌరవనీయులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, అలానే మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, అనంత్ కుమార్ గారు, సురేష్ ప్రభు గారు, పీయూష్ గోయల్ గారు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, మిగతా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, చైర్మన్లు, మిగతా అందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ఇది చాలా గొప్ప దినం. ఎందుకంటే 10 జిల్లాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ జరుగుతున్నందుకు నేను ముఖ్యమంత్రి గారిని నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా చేతులెత్తి తల వంచి నమస్కరిస్తున్నానని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే మిత్రులారా, మోడీ అంటే ముందుమన్ను కూర్పువాడు, అంటే సంతోషాన్ని ఇచ్చేవాడు. ఇంగ్లీష్లో హీ హూ గివ్స్ హ్యాపీనెస్ ఈజ్ మోడీ, जो खुशी देता है वो सिर्फ మోదీ होता है. తెలంగాణ ప్రజలకు ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టులకు ప్రారంభించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం, సుస్వాగతం. మోడీజీ ప్రారంభించేటువంటి ప్రాజెక్టుల్లో ఒకటి ప్రజలకు ప్రాణాపదమైనటువంటి నీటిని ఇస్తుంది, ఇంకొకటి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ 2 రకాలైనటువంటి ప్రాజెక్టు 17,000 కోట్ల రూపాయలతో విలువైనటువంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇస్తున్నారు. అలానే ప్రతి సంవత్సరం 1600 టీఎంసీల యొక్క నీరు గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. దాన్ని అడ్డుకొని సాగునీరుగా తెలంగాణ బీడుభూముల్లోకి నీరు తరలించాల్సి ఉంది. అందులో భాగంగానే ఈరోజు మిషన్ భగీరథ కూడా ఈరోజు ప్రారంభం చేసుకోవడం, ఇది తెలంగాణ ప్రజలకు చాలా గొప్ప మంచి అవకాశమని నేను హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు గోదావరి జలాల్లో ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని కల్పించాలని, సాగునీటి వసతి కల్పించి తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో, అందరికీ ఉపాధి కల్పించడంలో ప్రధాని మోడీ తెలంగాణకు తోడ్పడాలని ఈ వేదిక నుండి తెలంగాణ ప్రజల తరఫున, మీ అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే దేశమైతే రాష్ట్రాలు అవయవాలు లాంటివి, కేంద్రం అన్నింటినీ సమన్వయపరిచే తల లాంటిది. దేని పరిధిలో అది పనిచేస్తూ అన్ని అవయవాలు సరిగా పనిచేస్తేనే మన దేహం చక్కగా పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో పనిచేస్తేనే మన దేశం అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాల ముందు మనం తలెత్తుకొని సగర్వంగా నిలబడగలుగుతాం. తెలంగాణ ప్రజలకు కష్టపడి పనిచేయడం తెలుసు, కల్లా కప్పడం తెలియదు. రాజకీయాలు
కపటంతోనే సాగుతాయి. అభివృద్ధి మాత్రం పరస్పర సహకారంతో సాధ్యం. అభివృద్ధి సాధనలో మన తెలంగాణకు తోడుగా ఉండండి. దేశం కోసం తెలంగాణ మీ వెంట ఉందని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, రేపు మారవచ్చు. ప్రజలు శాశ్వతం. ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం కలిసి పనిచేద్దామని నరేంద్ర మోడీ గారు దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో, ఒక ఛాయ అమ్ముకొని బతుకుతున్నటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధాన పదవి రావడమే ఇది మన దేశ ప్రజలందరూ కూడా ఇచ్చేటువంటి కానుక అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిలబడి చప్పట్లతోటి స్వాగతం పలకాలని నేను హృదయపూర్వకంగా మీ అమలు చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి పైన ఉన్న పెద్దలు కూడా దయచేసి అందరూ కూడా నిలబడి ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడానికి చప్పట్లతో మీరు తెలియజేయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మిషన్ భగీరథ రూపకర్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. भारत देश के अत्यंत लोकप्रिय नेता हमारे प्रिय प्रधानमंत्री जी तेलंगाना राज्य में पहले बार पधारने के इस मौके पर तेलंगाना राज्य के जनता के ओर से, तेलंगाना सरकार के ओर से, व्यक्तिगत रूप से मेरे ओर से मैं आपका हार्दिक स्वागत करता हूं। मंच पर बैठे हुए सम्मानित केंद्र मंत्री श्री वेंकैया नायडू जी का, श्री अनंत कुमार जी का, श्री सुरेश प्रभु जी का, श्री पीयूष गोयल जी का, हमारे राज्य केंद्र में मंत्री बने हुए नेता श्री बंडारू दत्तात्रेय जी का मैं हार्दिक स्वागत करता हूं। और राज्य के मंत्री, हमारे राज्य के गवर्नर साहब का, अन्य नेताओं का, इस सभा में उपस्थित विधायक, पार्लियामेंट मेंबर, राज्यसभा मेंबर और मेरे बहनों भाइयों, आप सब लोगों का इस मौके पर मैं स्वागत करता हूं। मित्रुलारा, వ్యక్తిగతంగా నా పక్షాన, మన రాష్ట్రం పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకు మనందరి పక్షాన నేను వారికి స్వాగతం తెలియజేశాను. प्रधानमंत्री जी, आज मिशन भगीरथा एक महान कार्यक्रम जो 42,000 करोड़ का योजना है, सारे राज्य में हर घर में नल फिट करके कृष्णा और गोदावरी का पानी, स्वच्छ जल देने का जो प्रयास हो रहा है, इस विधानसभा का क्षेत्र से मैं यहीं से विधायक हूं, यहां ये आज भरपूर हुआ है और आपके स्वर्ण हाथों से इसका उद्घाटन होकर ये संपन्न हुआ है। आज से इस विधायक क्षेत्र में 66,800 घरान में आज आप जैसा प्रारंभ किया, हर घर में आज नल से उनके अपने घर में बैठे जगह उनको स्वच्छ पानी, गोदावरी का पानी मिलेगा। इतना महान कार्यक्रम को आज आपने उद्घाटन किया, ये तेलंगाना राज्य के लिए बहुत ही बड़ा शुभ दिन है, शुभ अवसर भी है। आज जो कार्यक्रम आप आधारशिला, जो फाउंडेशन स्टोन रखे हैं, बहुत ही महत्वपूर्ण।
उनमें से जो यहाँ का केंद्र और तेलंगाना राज्य के तहत सिंगरेनी कोल कंपनी है, उन्होंने एक 12,000 मेगावाट का पावर प्लांट तैयार कर दिया। वो प्रोडक्शन में भी आ गया। आज उसको आपने राष्ट्र को समर्पित किया। इसका खर्चा 8,000 करोड़ रुपए थे। सबसे बड़ा मैं आपको दिल से बधाई की बात देता हूं, दिल से बहुत शुक्रिया भी देता हूं कि 2 कार्यक्रम तेलंगाना के पवित्र नदी गोदावरी के किनारे जो उजाला, जो रोशनी देने के कार्यक्रम का आपने आधारशिला रखा है, वो है एनटीपीसी के तहत 16,000 मेगावाट का बिजली बनाने का है। उसका खर्चा है 10,500 करोड़ रुपया। और दूसरे बड़ा सबसे महत्वपूर्ण बात, आरएफसीआई रामागुंडम फर्टिलाइजर कॉर्पोरेशन, ये 17 साल पहले बंद किया गया था। उससे पहले बहुत रोशनी से अच्छी तरह से ये फैक्ट्री चल रहा था। जब मैंने आपको अनुरोध किया था, आपसे प्रार्थना किया था, आपने बड़े ही दिल से कृपा किया और इसको मंजूरी दे दी। ये 5,250 करोड़ से इसका फिर से शुरुआत हो रहा है। आज इसका भी आधारशिला आपने रख दिया है। तेलंगाना जनता के ओर से मैं हृदयपूर्वक तरीके से आपको धन्यवाद देता हूं और बधाई भी देता हूं। మిత్రులారా, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా దీనికోసం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది। इतना ही नहीं सर, आज आपने मनोहराबाद कोत्तापल्ली रेलवे लाइन का आधारशिला रख दिया। वास्तव में ये हैदराबाद करीमनगर रेलवे लाइन है, जहां से शुरू होता है, जहां मिलता है, उन गांवों का नाम दिया गया, लेकिन वास्तव में ये हैदराबाद और करीमनगर का रेलवे लाइन है। ये हम बचपन से सुनते आ रहे हैं, बस ये तेलंगाना का जनता का ख्वाब ही रह गया, लेकिन आज आपके सरकार में ये संपन्न हो रहा है। जल्द से जल्द ये काम चल पड़ेगा और इसका लागत है 1100 करोड़ रुपया। प्रधानमंत्री जी, कुल मिलाकर जिन कार्यक्रमों का प्रारंभ या आधारशिला आपके हाथों रखा गया, उनके खर्चा है करीब 70,000 करोड़ रुपया। इतने महान कार्यक्रमों में आज आप शिरकत किया। मैं आपको तेलंगाना के जनता के तरफ से मैं हृदयपूर्वक बधाई बात देता हूं, धन्यवाद भी देता हूं। एक बात मुझे यहां कहना पड़ेगा, पहली बार 40 साल से मैं भी राजनीति में हूं, पहली बार 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं। 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है। ये आपके नेतृत्व में चल रहा है। ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में 2 साल मुसलसिल भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय, मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। दूसरा बात मैं ये भी कहना चाहता हूं, आप विश्वास रखते हैं, काफी बड़ी समय आप मुख्यमंत्री रह चुके हैं, राज्यों के जनता का आशा क्या होता है और राज्यों को सरकार क्या करना चाहते हैं, कितने अड़चन उनके सामने होते हैं, ये बात सबसे ज्यादा आप जानते हैं। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था। बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डेवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों के तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। तेलंगाना राज्य जो नया नया बना है,
आपका हमें अच्छा सहयोग मिल रहा है। कई चीजों में आपका सहयोग, आपका आशीर्वाद और यहाँ जो मंत्रीगण, केंद्रीय मंत्रीगण बैठे हुए हैं, उन लोगों का भी हमें अच्छे सहयोग मिल रहा है, इसमें कोई शक नहीं है। जो राष्ट्रीय हाईवेज होते हैं, नेशनल हाईवेज, तेलंगाना का एवरेज नेशनल एवरेज से बहुत कम था। 2592 किलोमीटर का यहाँ नेशनल हाईवेज थे। जब आपसे मैंने रिक्वेस्ट किया था, आपने मंत्री जी को आदेश दिया, माननीय नितिन गडकरी जी आपके आदेश को लेकर उन्होंने सैंक्शन किया। एक ही साल में कभी भी तेलंगाना के इतिहास में नहीं था कि 1951 किलोमीटर का नेशनल हाईवे तेलंगाना राज्य को आपने सैंक्शन किया। ये बहुत महत्वपूर्ण बात है। आपका इस कदम से, आपका इस सहयोग से तेलंगाना जो 2.25 एवरेज था आज 4% पे चला गया, 4% पे चला गया। नेशनल एवरेज 3% है। तो आपके आशीर्वाद से, आपके सहयोग से तेलंगाना में नेशनल हाईवेज नेशनल एवरेज से भी बढ़कर आज 4% बन गया। ये भी श्रेय आपको ही जाएगा। दूसरी चीज, तेलंगाना में 10 जिले हैं। एक हैदराबाद जिला छोड़कर आपके सरकार ने बाकी 9 जिलों को पिछड़ा जिला, बैकवर्ड डिस्ट्रिक्ट में आपने शामिल दिया, करार दिया। और मेरे मांगने पर और आप अपने तौर पर हर जिले को 50 करोड़ का राशि आपने मंजूरी दे दी, 450 करोड़ मंजूरी दे दी। इसके लिए भी मैं आपको धन्यवाद देता हूं। तेलंगाना के हालात को देखते हुए तेलंगाना को आपने एक हार्टिकल्चर यूनिवर्सिटी भी 70 करोड़ रुपए के लागत से आपने सैंक्शन किया। और ये भी इस चीज के लिए भी मैं आपको हार्दिक धन्यवाद देता हूं। वेंकैया नायडू जी जो हमारे तेलुगु राज्य से मंत्री है, जब हमको हड़कों से लोन लेना था, हमारा प्रतिशत 150 से 200% बढ़ाना था, उनके सहयोग में वो भी हमें सैंक्शन हो गया। मैं आपके साथ मंत्री जी को भी धन्यवाद देता हूं। पीयूष गोयल जी जब भी हमारे पास पावर की संकट आते हैं, उनके आशीर्वाद बराबर हमारे साथ है, उनका सहयोग भी है। एक बार सुरेश प्रभु जी जब एक बार तेलंगाना राज्य में आए थे, कुछ समस्याएं थे, वो इतना डायनेमिक मंत्री है, आपने सही चुना है रेलवे मंत्री को, मैं उनको श्रेय देता हूं। 2 दिन के अंदर समस्या को हल बताया उन्होंने और काफी मुश्किल काम हमें बहुत आसान हो गया। हमारे हैदराबाद मेट्रो का काम चल पड़ा है। ये सारे काम केंद्र सरकार से तेलंगाना के लिए आपके आशीर्वाद, आपका सहयोग हमको जरूर मिल रहा है। इस चीज के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं। प्रधानमंत्री जी, आप जानते हैं, शायद आप याद भी रखते हैं, पहली बार हमारी मुलाकात पंजाब राज्य में 2009 में लुधियाना के एक मंच पे, एनडीए के मंच पे हुआ था। उस समय आप मेरे हिम्मत बढ़ाए थे, चंद्रशेखर जी तेलंगाना के लिए जो लड़ रहे, आपका धर्म का लड़ाई है, चलिए हमारा साथ भी है, गुजरात के मुख्यमंत्री भी आपके साथ है, आप आगे बढ़िए। आपने उस दिन मुझे लुधियाना के मंच पर आपने आशीर्वाद दिया था। आप सब लोगों का आशीर्वाद और भाजपा का भी भागीदारी, उससे तेलंगाना राज्य बना। ये नया यंगेस्ट स्टेट ऑफ इंडिया है, आप जानते हैं। आप आए हैं, मैं कुछ नहीं मांगूंगा तो जनता मुझे कहेगी, और मैं ऐसा नहीं मांगूंगा कि हमें 50,000 करोड़ दीजिए, 1 लाख करोड़ दीजिए, ऐसा मांग मैं नहीं मांगूंगा। जो कि मैं भी एक जिम्मेदार मुख्यमंत्री हूं। सरकारें चलाने वाले जानते हैं, सरकारों का भी अपने सीमा होते हैं, अपने लिमिट होता है। हम जरूर मांगेंगे, तेलंगाना राज्य, ये जनता, तेलंगाना की सरकार, हम आपसे जरूर मांगेंगे। सबसे पहले आपसे मांगेंगे आपका प्यार इस नया राज्य के लिए। सबका पहले आपका मांगेंगे आपसे हम लोग, आपका आशीर्वाद इस नए राज्य के लिए। इस चीज में उस चीज में नहीं, हर जो कदम हम उठाते हैं उस पर आपका हमें प्यार मिले, आपके आशीर्वाद मिले, तो हम आगे बढ़ेंगे। और हिंदुस्तान को बनाने में, अपने आप को, तेलंगाना राज्य को बनाते हुए नेशन बिल्डिंग प्रोसेस में, हिंदुस्तान को मजबूत बनाने में हम अपना योगदान
जरूर आपको पेश करेंगे, इतना हम आपसे मांगते हैं। दूसरे दो चार चीज आपके दृष्टि में मैं लाना चाहता हूं। तेलंगाना राज्य, प्रधानमंत्री जी, पिछड़ा वर्गों का ये राज्य है। 80% से ज्यादा लोग यहाँ ओबीसी है, माइनॉरिटीज है, गिरिजन है और दलित भी है। सिर्फ 20% ही लोग दूसरे दर्जे के लोग हैं। पिछड़ा वर्ग का राज्य है, इसलिए इनके योगक्षेम को दृष्टि में रखते हुए हिंदुस्तान के किसी राज्य में शायद नहीं है, हर साल हम 30,000 करोड़ वेलफेयर मेजर के लिए इस राज्य की सरकार खर्च करता है, 30,000 करोड़ के ऊपर भी। और जो पावर का प्रॉब्लम था, मंत्री जी पीयूष गोयल जी के सहकार से, उनके आशीर्वाद से वो समस्या पूरा हल हो गया। आज तेलंगाना में पावर कट नहीं है, आगे चल के तेलंगाना पावर सरप्लस राज्य भी बनने जा रहा है, जिसका आपने आज बुनियाद भी रख दिया। एनटीपीसी के लिए आधारशिला भी आपके हाथों रखा गया, इसका मैं आपको बधाई देता हूं। मैं अपने वक्तव्य को खत्म करने से पहले 2-3 मांगे आपके सामने रखना चाहता हूं। एक मेरा गुजारिश है आपसे, मेरा प्रार्थना है, आप कृपा करें, तेलंगाना राज्य का जो लड़ाई था, 3 मुद्दे थे उसमें, एक वाटर का झगड़ा, एक एम्प्लॉयमेंट का झगड़ा, दूसरा फंड का झगड़ा। इकोनॉमी तेलंगाना का अच्छा है, ये आप भी जानते हैं, दिल्ली में मैंने आपको भी बताया था, आपको पूरा जानकारी है। और पानी का जो सिंचाई के लिए तेलंगाना का प्रोजेक्ट, हमें पानी का अलॉटमेंट है। जब आंध्र प्रदेश राज्य था, 1300 टीएमसी का पानी कृष्णा और गोदावरी में तेलंगाना के लिए अलॉटेड पानी है। यहां हम प्रोजेक्ट बनाने जा रहे हैं। मैं आपसे अनुरोध करता हूं, आपका कृपा होना चाहिए इस राज्य पे कि एक नेशनल प्रोजेक्ट तेलंगाना के लिए आप जैसा जब चाहे, जिस प्रकार से चाहे ऐलान कीजिए। मैं आपको बहुत अनुरोध करता हूं, आपसे प्रार्थना करता हूं। और एक प्रयास भी हम अच्छे यहां कर रहे हैं। यहां एक अच्छा डायनास्टी था काकतीय राजों का, उनके जमाने में 75,000 तालाब यहां बनाए गए थे। काफी तालाब खराब हो गए, लेकिन अभी 45,000 तालाब, ये मिशन काकतीय के नाम, हम इसको अच्छा ठीक से कर रहे हैं। इसमें भी आपका योगदान हो तो हम आपके बहुत बहुत धन्यवाद दे सकते हैं। 2 चीज आपके सामने मैं रखता हूं। टीएस आईपास हमने एक इंडस्ट्रियल पॉलिसी लाया है, जिसके तहत 15 दिन में ही पूरे उनको क्लियरेंस दिए जाते हैं। वो उनका राइट बना दिया, उसके लिए हम लेजिस्लेशन भी बना दिया। अभी 2303 उद्योगों को 15 दिन के अंदर ही हमने क्लियरेंस दिया है, जिसमें 46,000 करोड़ का इन्वेस्टमेंट आया है और 1,75,000 युवा को इसमें एम्प्लॉयमेंट भी मिला है। ये मैं बड़ा खुशी से आपको ये बात की है, आईपास का जो तेलंगाना का इंडस्ट्रियल पॉलिसी है, इस चीज आपको मैं आपके सामने रखना चाहता हूं। जैसा आप अच्छी तरह जानते हैं, आईटी सेक्टर में तेलंगाना नंबर 1 पोजीशन पे आ रहा है। 75,000 करोड़ का सॉफ्टवेयर हमने हैदराबाद से पूरे दुनिया में एक्सपोर्ट किया है। नंबर 1 पूरा देश में हमको हासिल हुआ है, ये भी मैं आपके सामने रखना चाहता हूं। ये एक नेशनल प्रोजेक्ट तेलंगाना के लिए मंजूरी दिया जाए, एक ऑल इंडिया मेडिकल इंस्टीट्यूट इसकी मंजूरी दिया जाए और एक IIM तेलंगाना को दिया जाए और इंडस्ट्रियल ITIR जो इंफॉर्मेशन टेक्नोलॉजी इन्वेस्टमेंट रीजन ऐलान किया गया हैदराबाद, इसके लिए भी आपका योगदान, आपका आशीर्वाद चाहिए। इन 4 चीजों का मांग करते हुए फिर एक बार मैं आपसे अनुरोध करता हूं, सबसे ज्यादा हम मांगेंगे तो नरेंद्र मोदी जी का प्यार का मांगेंगे, आपका आशीर्वाद का हम मांगेंगे। आपका प्यार हो, आपका आशीर्वाद तो हो, तो तेलंगाना राज्य इस देश में नंबर 1 राज्य की तरफ आगे बढ़ेगा, तरक्की करेगा। और मेरे बुलाने पर, मेरे कहने पर आपने इतना दूर आके आज 6 कार्यक्रमों को आधारशिला रख दिया, एक महान कार्यक्रम मिशन भगीरथ का उद्घाटन भी कर दिया। इसके लिए मैं आपको धन्यवाद देता हूं। मित्रलारा, మనం కోరిన వెంటనే हमारे लोगों के लिए 2 शब्द मैं तेलुगु में कहूंगा। आपके लिए मैंने हिंदी में कहा था, मैं उतना उत्कृष्ट हिंदी तो नहीं बोल सकता, लेकिन बात आप तक पहुंचाने में मैं सफल हुआ, मैं ऐसा समझता हूं। नरेंद्र मोदी గారిని నేను ప్రార్థించిన వెంటనే వారు వచ్చి ఈరోజు 6 కార్యక్రమాలకు మనకు పెద్ద ఎత్తున
శంకుస్థాపన చేశారు. ఒక కార్యక్రమాన్ని మిషన్ భగీరథ ప్రారంభం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 66,800 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మా మహిళా సోదరి మండలందరూ చప్పట్లు కొట్టాలి దయచేసి. ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మనం చేసుకోగలిగినాం. మిగతా విషయాలన్నీ మీకు హిందీ అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు మన మాట మన్నించి వచ్చినందుకు వారికి మనందరి తరఫున మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా విచ్చేసిన మాన్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానమంత్రి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. We request Honorable Prime Minister to give his valuable speech. तेलंगाना के राज्यपाल श्रीमान नरसिम्हन गारू, तेलंगाना के मुख्यमंत्री श्रीमान चंद्रशेखर राव गारू, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी वेंकैया नायडू गारू, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी रेल मंत्री श्रीमान सुरेश प्रभु गारू, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी श्रीमान अनंत कुमार गारू, श्रीमान बंडारू दत्तात्रेय गारू, श्रीमान पीयूष गोयल गारू, राज्य विधानसभा परिषद के अध्यक्ष श्रीमान के स्वामी गौड़ गारू, तेलंगाना के सिंचाई मंत्री श्रीमान टी हरीश राव गारू, स्वास्थ्य मंत्री श्री लक्ष्मण रेड्डी गारू, परिवहन मंत्री श्रीमान महेंद्र रेड्डी गारू, ऊर्जा मंत्री श्रीमान जगदीश रेड्डी गारू, राज्य विधानसभा के डिप्टी स्पीकर पद्मा देवेंद्र रेड्डी गारू, संसद में मेरे साथी डॉक्टर केशव राव गारू, संसद के मेरे साथी श्रीमान जितेंद्र रेड्डी गारू, सांसद श्री कोठा प्रभाकर रेड्डी गारू, श्रीमान वेमुला प्रशांत जी, श्रीमान के रे राजमणि गारू, श्री राजीव शर्मा जी और विशाल संख्या में पधारे मेरे प्यारे भाइयों और बहनों, సోదరం సోదరి మాణులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. मेरे प्यारे भाइयों बहनों, तेलंगाना बनने के बाद ये मेरी पहली विजिट है और हिंदुस्तान में तेलंगाना सबसे छोटी उम्र का राज्य है. सिर्फ 2 साल हुए हैं, लेकिन 2 साल की इतनी छोटी आयु में तेलंगाना ने
जन आकांक्षाओं की पूर्ति के लिए जन सामान्य की आवश्यकताओं के लिए जिस प्रकार से कदम उठाए हैं, उससे मुझे विश्वास है कि जिस इरादे से तेलंगाना बनाया गया, तेलंगाना के लोग, तेलंगाना की सरकार उन सारे सपनों को पूरा करके रहेगी, ऐसा मेरा विश्वास है। आज मुझे पंचशक्ति के दर्शन हुए। इस पंचशक्ति में शरीक होने का अवसर मिला, जिसमें पानी भी है, प्रकाश भी है, परिवहन भी है। एक साथ 5 प्रकल्प, और वो भी भारत सरकार और तेलंगाना सरकार मिलकर के। और यही तो कोऑपरेटिव फेडरलिज्म है। एक समय था भारत में हमेशा केंद्र और राज्य के बीच तनाव की भाषा का उपयोग होता था। आज ऐसा वक्त आया है कि केंद्र और राज्य मिलकर के भारत को नई ऊंचाइयों पर ले जाने के लिए कंधे से कंधा मिलाकर के काम कर रहे हैं। अभी पार्लियामेंट में आजादी के बाद सबसे बड़ा आर्थिक रिफॉर्म का काम हुआ, और उसमें श्रीमान चंद्रशेखर राव और उनकी पार्टी ने भरपूर समर्थन किया। इसके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूं। और आज मैं यहां देख रहा हूं कि भारत सरकार और तेलंगाना मिलकर के बिजली का काम हो, फर्टिलाइजर का काम हो, रेल का काम हो, पानी का काम हो, एक साथ मिलकर के बढ़ने की दिशा में कदम उठा रहे हैं। यही रास्ता है जो देश को आगे बढ़ाएगा। और मैं एक बात कहूंगा, चंद्रशेखर राव मुख्यमंत्री बनने के बाद मुझे जितनी बार मिले हैं, हर बार उन्होंने तेलंगाना के विकास की बातें की हैं। हर बार उन्होंने पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे, ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया है। एक बार मेरे पास आए, बोले मोदी जी मैंने मेरी टीम गुजरात भेजी थी और कच्छ में आपने कैसे पानी पहुंचाया है उसका अध्ययन करने के लिए गए थे, और जहां जहां पानी का अच्छा काम हुआ है मैं उसका अध्ययन कर रहा हूं, और मैं पूरे तेलंगाना में पीने के पानी के लिए एक दीर्घकालीन योजना बनाऊंगा और घर घर पानी पहुंचाऊंगा। कुछ लोगों की सोच ऐसी है कि संसाधनों से योजनाएं सफल होती हैं।
ये सही है कि संसाधन तो लगते ही लगते हैं, लेकिन सिर्फ संसाधनों से सफलताएं नहीं मिलती, संकल्प भी होना चाहिए। और जब संकल्प होता है तो जन सामान्य जुड़ जाता है और तब जाकर के सफलता प्राप्त होती है। आज काम का शुभारंभ हुआ है, लेकिन मुझे विश्वास है कि काम आगे बढ़ेगा। भारत सरकार ने भी एक सपना देखा है, प्रधानमंत्री कृषि सिंचाई योजना। हमारे देश के किसान को अगर पानी मिल जाए तो मिट्टी में से सोना पैदा करने की ताकत रखता है। और इसलिए पूरे देश में पानी पहुंचाना एक बृहद काम, जहां जहां वाटर रिसोर्सेज हैं, जहां जहां कैचमेंट एरिया है, जहां जहां कमांड एरिया है और सालों से अटकी पड़ी योजनाएं हैं। पिछले दिनों हमने कैबिनेट में इन योजनाओं का निर्णय किया है, जो आने वाले दिनों में देश के किसानों को पानी पहुंचाने की दिशा में एक अहम भूमिका अदा करेगा। भारत का गांव, भारत का एग्रीकल्चर सेक्टर, यह हमारी आर्थिक ताकत है। उस ताकत को बल देना, उस पर हम प्राथमिकता के आधार पर ध्यान दे रहे हैं। लेकिन मैं ये भी कहना चाहूंगा, तेलंगाना की धरती से देशवासियों को भी कहना चाहूंगा, जब पानी होता है तो हमें कभी पानी का मूल्य समझ नहीं आता है। बहुत प्यास लगी हो और दूर तक कहीं पानी नजर ना आता हो तो इंसान का हाल क्या होता है, जब पानी नहीं होता है तब पता चलता है। लेकिन जब पानी होता है तब सबसे ज्यादा उदासीनता उसके प्रति होती है। और इसलिए यह हमारा नागरिक धर्म है कि हम पानी को बचाएं। अगर पानी बचेगा तो पानी पहुंचेगा, और अगर पानी पहुंचेगा तो एक नई जिंदगी प्राप्त होती है। और इसलिए वर्षा का एक एक बूंद पानी कैसे बचाया जाए। आप में से किसी को अगर पोरबंदर महात्मा गांधी के जन्म स्थान पर जाने का सौभाग्य मिला हो तो मेरा आपसे अनुरोध है कि कभी जाने का मौका मिले तो वहां एक बात जरूर देखिए। कहां पर महात्मा गांधी जन्मे थे वहां तो आप नमन करेंगे, फूल भी चढ़ाएंगे, लेकिन वहां पर आज से 200 साल पहले वर्षा का पानी बचाने के लिए हर घर में क्या व्यवस्था रहती थी, जमीन में पानी का कैसा टैंक रहता था, साल भर पानी खराब न हो जाए उसके लिए क्या टेक्नोलॉजी होती थी। 200 साल पुरानी वो व्यवस्था आज भी महात्मा गांधी के जन्म स्थान को देखने जाएंगे तो देखने को मिलती है। 200 साल पहले पानी का संकट नहीं था, उस समय भी हमारा लोग पानी के महत्व को समझते थे, और आज तो पूरी दुनिया पानी के संकट से गुजर रही है, तब हमारा दायित्व और ज्यादा बढ़ जाता है।
और इसलिए इस योजना के तहत सिर्फ पानी पाने का आनंद नहीं होना चाहिए, पानी
राज्य और केंद्र के बीच विकास की स्पर्धा हो, विकास की स्पर्धा हो। उसने इतना किया, मैं इतना करके दिखाऊंगा। उसने इतने में किया, मैं इससे भी कम करके दिखाऊंगा। उसने इतना अच्छा बनाया, मैं इससे भी बेहतर बना के कर दूंगा। ये वातावरण बनाने का प्रयास करने की जरूरत है। देश देखते ही देखते नई ऊंचाइयों को पार कर लेगा। मैं फिर एक बार आदरणीय मुख्यमंत्री जी का बहुत आभारी हूं। जितने विषय उन्होंने रखे हैं, मैं तेलंगाना वासियों को विश्वास दिलाता हूं, दिल्ली सरकार विकास के हर काम में कंधे से कंधा मिलाकर के आपके साथ चलेगी। हम मिलकर के विकास की नई ऊंचाइयों को पार करेंगे। अब दिल्ली आपके लिए दूर नहीं है। आपका हैदराबाद जितना आपका है, दिल्ली भी उतना ही आपका है। इस विश्वास के साथ आगे बढ़े। बहुत बहुत धन्यवाद। ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారికి శాలువాతో సన్మానిస్తారు. అదేవిధంగా మొమెంటోను బహుకరిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి పగడితోని సత్కరిస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి మొమెంటో బహుకరిస్తున్నారు. ఇప్పుడు గౌరవ ఎరువులు రసాయన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హెచ్ఎస్ అనంత్ కుమార్ గారిని ముఖ్యమంత్రి గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానిస్తారు. గౌరవనీయులు మన రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ సురేష్ ప్రభు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. మన రాష్ట్రం నుండి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్మానిస్తారు. శ్రీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు ప్రధానమంత్రి రాష్ట్ర గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ నరసింహన్ గారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్మానిస్తారు. నౌ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ రాజు శర్మ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
माननीय प्रधानमंत्री महोदय, मैं सबसे पहले तेलंगाना सरकार की तरफ से आदरणीय प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूं, जिन्होंने अपना बहुमूल्य समय निकालकर आज तेलंगाना के इस अत्यंत महत्वपूर्ण कार्यक्रम को आशीर्वाद देकर सफल बनाया और विकास कार्यों को एक नई स्फूर्ति दी। मैं माननीय प्रधानमंत्री जी का धन्यवाद करने के बाद माननीय गवर्नर साहब, माननीय प्रधानमंत्री जी के इस कार्यक्रम में आने के बाद माननीय मुख्यमंत्री महोदय, केंद्र सरकार के माननीय मंत्रीगण, तेलंगाना के अन्य मंत्रीगण, काउंसिल चेयरमैन, डिप्टी स्पीकर, वाइस चेयरमैन, तेलंगाना वाटर मिशन, ऑनरेबल मेंबर्स ऑफ पार्लियामेंट, एमएलएज, एमएलसीज, भारत सरकार के अधिकारीगण, राज्य सरकार के मेरे सहकर्मी अधिकारी, मीडिया के प्रतिनिधि और उपस्थित देवियों और सज्जनों को तेलंगाना सरकार की तरफ से हार्दिक धन्यवाद देता हूं। ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, సోదరులకు, సోదరుమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించేందుకు, ఆశీర్వదించేందుకు వేంచేసిన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి మన తెలంగాణ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది ఈ వేదిక. ముఖ్యమంత్రి గౌరవనీయుల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కలల్ని సాకారం చేస్తూ ఒక మిషన్ భగీరథ, వారి మానస పుత్రిక ఈ పథకం అయితే, ఒక కాకతీయ మిషన్, ఒక 2 పడక గదుల ఇళ్ళు, అలాగే పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య కేజీ నుంచి పీజీ దాకా, ఇంకా హరితహారం, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ నందనవనంగా మార్చేందుకు జరుగుతున్న కార్యక్రమం, అలాగే సింగిల్ విండో ద్వారా టాస్క్ అంటూ పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుని ఆహ్వానించటం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించేందుకు, ఆశీర్వదించేందుకు వేయించేసిన ప్రధానమంత్రి వర్యుల్ని, ప్రధానమంత్రి గారితో పాటు వేయించేసిన కేంద్ర మంత్రివర్యుల్ని నమస్కరిస్తూ ధన్యవాదాలు అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మెదక్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఇంత పెద్ద పండుగగా ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి నభూతో నభవిష్యతి అన్నట్టుగా ప్రధానమంత్రి గారు భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఎన్నెన్నో సభల్లో పాల్గొంటూ ఉంటారు. కానీ ఇక్కడ గజ్వేల్లో జరిగిన ఈ సభ 2 లక్షల మందికి మించిన అభిమానులందరూ ఆత్మీయంగా వేయించేసిన సభ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించిన సభ, సామాన్య ప్రజల కోసం, పేద ప్రజల కోసం దశాబ్దాలుగా ఉన్న ఆకాంక్షను సాకారం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడం కోసం ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు తోడు సామాన్య ప్రజల చైతన్యాన్ని ఉత్తేజితం చేశారు వారి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రివర్యులకి, ఇంకా ప్రజాప్రతినిధులకి, మన రాష్ట్ర మంత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పడంతో పాటు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ముఖ్యంగా పోలీస్ విభాగం వారు ఆహోరాత్రాలు శ్రమించి చేసిన ఈ ప్రయత్నాలకి, అలాగే మరి మెదక్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి, కలెక్టర్ శ్రీ రోనాల్ రాజ్ గారు, వారి సిబ్బందికి, అలాగే ఎందరో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారికి విద్యుత్ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, ఉద్యాన శాఖ, 1 కాదు 2 కాదు అన్ని, ఇటు ఎన్టీపీసీ, రామగుండం ఫెర్టిలైజర్స్,